హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పూర్ణాంకాల నుంచి పార్ట్ 2 అనే వీడియో అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. పార్ట్ 1 అనేది ఎవరైతే చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 యొక్క లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. అదేవిధంగా 6th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ చాప్టర్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, 3 పార్ట్స్లో. అవి కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో మనం పార్ట్ 1 వీడియోలో సహజ సంఖ్యలు మరియు పూర్ణాంకాలు అంటే ఏమిటో నేర్చుకున్నాం. సహజ సంఖ్యలు అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని తెలుసుకున్నాం. 1 నుంచి స్టార్ట్ అయ్యే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారని, పూర్ణాంకాలు అని అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యే సంఖ్యలను పూర్ణాంకాలు అంటారని నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పూర్ణాంకాల యొక్క ధర్మాలు అనేవి నేర్చుకుంటున్నాం. చూడండి, 2 + 3 = 5 అవుతుంది. ఈ 5 అనేది ఏంటిది? ఒక పూర్ణాంకం. అలాగే 0 + 7 7 7 అనేది కూడా ఏంటిది? ఒక పూర్ణాంకం. 20 + 51 = 71. మరి 71 అనేది కూడా ఒక పూర్ణాంకమే కదా. చూడండి, ఏ రెండు నంబర్స్ని ప్లస్ చేసినా కానీ మనకి ఏమవుతుంది? మళ్ళీ ఒక పూర్ణాంకమే అవుతుంది. కాబట్టి ఏ రెండు పూర్ణాంకాల మొత్తమైనా ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకం అని గమనించాలి కదా. ఎనీ 2 నెంబర్స్ తీసుకో, పూర్ణాంకాల సమితి అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి ఏ నెంబర్స్లో అయినా తీసుకొని ప్లస్ చేయండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? ఖచ్చితంగా పూర్ణాంకమే వస్తుంది. పూర్ణాంకాల సమితి సంకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఈ విధంగా మనం ప్లస్ చేసినప్పుడు ప్రతిసారి కూడా ఏమొస్తుంది? మళ్ళీ ఒక పూర్ణాంకమే మనం రిజల్ట్గా వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? ఇది పూర్ణాంకాల సంకలనం, అంటే ప్లస్ చేస్తాం. సంకలనం అంటే కూడిక కదా. పూర్ణాంకాల సంకలనంలో ఇది సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. దీనిని ఏమంటాం? పూర్ణాంకాల సంకలనంలో సంవృత ధర్మం అంటాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 5 × 6 5 6 30 అనేది ఏంటిది? ఒక పూర్ణాంకం. 11 × 0 0ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకు 0నే వస్తుంది. మరి 0 అనేది కూడా ఒక పూర్ణాంకమే కదా, ఒక పూర్ణాంకం వచ్చింది. మళ్ళీ 10 × 100 ఎంత? 1000. 10 అనేది పూర్ణాంకం, 1000 అనేది పూర్ణాంకం. మళ్ళీ దాని యొక్క రిజల్ట్ కూడా మనకు పూర్ణాంకం వచ్చింది. ఏ రెండు పూర్ణాంకాలను మనం గుణించిన, ఏ రెండు పూర్ణాంకాలను మనం గుణకారం చేసినా కానీ మనకు ఎల్లప్పుడూ ఆన్సర్ అనేది ఒక పూర్ణాంకమే వస్తుంది. కాబట్టి ఈ పూర్ణాంకాలు అనేవి గుణకారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి, ఓకేనా. పూర్ణాంకాల సమితి అనేది సంకలనం మరియు గుణకారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. ఏంటివి? పూర్ణాంకాలు. సంకలనం అంటే ఏంటిది? ఏ రెండు పూర్ణాంకాలను మనం ప్లస్ చేసినా కానీ మళ్ళీ మనకు పూర్ణాంకమే వస్తుంది. గుణకారం అంటే ఏ రెండు పూర్ణాంకాలను ఇంటూ చేసినా కానీ మళ్ళీ మనకు ఏమొస్తుంది? పూర్ణాంకమే వస్తుంది. కాబట్టి పూర్ణాంకాల ధర్మాల్లో సంవృత ధర్మం అంటే ఏంటిది? సంవృత ధర్మం అంటే మనం ఏవైనా రెండు నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకు ఆన్సర్ అనేది పూర్ణాంకం వచ్చింది. రెండు పూర్ణాంకాలను ప్లస్ చేస్తే పూర్ణాంకం వచ్చింది, రెండు పూర్ణాంకాలను ఇంటూ చేస్తే మళ్ళీ పూర్ణాంకం వచ్చింది. అంటే పూర్ణాంకంల సమితి అనేది సంకలనం మరియు గుణకారంలో రెండిట్లో కూడా ఏ ధర్మాన్ని పాటిస్తుంది? సంవృత ధర్మాన్ని పాటిస్తుంది, ఓకేనా. చూడండి, పూర్ణాంకాల సమితి వ్యవకలనంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుందా? వ్యవకలనం అంటే రెండు పూర్ణాంకాలు తీసుకుందాం. ఏంటిది? 7 5. వ్యవకలనం అన్నారు కాబట్టి మైనస్ వేస్తున్నాం. 7 - 5 2, అంటే ఒక పూర్ణాంకం వచ్చింది. అలాగే 5 - 7, 5ని 7 తీసేస్తే -2 వస్తుంది. -2 అనేది పూర్ణాంకమా? అవ్వదు. కాబట్టి ఏంటిది? పూర్ణాంకాల సమితి వ్యవకలనంలో సంవృత ధర్మాన్ని పాటించదు. నెక్స్ట్, పూర్ణాంకాల సమితి భాగాహారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుందా? చూద్దాం. 6 6 ÷ 3 6 ÷ 3 = 2. 2 అనేది ఏంటిది? ఒక పూర్ణాంకం, ఓకే. 5 ÷ 2 అంటే ఏమొస్తుంది? 5/2 వస్తుంది. 5/2 ఇది పూర్ణాంకం కాదు, అంటే దీని విలువ అనేది మనకు 0 పాయింట్లో వస్తుంది, 2 పాయింట్ ఇట్లా సంథింగ్ వస్తుంది. మనకి పూర్ణాంకాలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇట్లా -2 మరియు ఈ విధంగా ఉండవు కదా పూర్ణాంకాలు అనేవి. కాబట్టి వ్యవకలనంలో మరియు భాగాహారంలో ఈ యొక్క సంవృత ధర్మాన్ని పాటించవు. ఏంటివి అవి? పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అనేవి సంకలనం మరియు గుణకారంలో మాత్రమే సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. వ్యవకలనంలో భాగాహారంలో ఈ యొక్క సంవృత ధర్మాన్ని పాటించదు, ఓకేనా ఫ్రెండ్స్. క్లారిటీగా అర్థమైంది కదా.
నెక్స్ట్ పూర్ణాంకాల్లో స్థిత్యంతర వినిమయ ధర్మం. స్థిత్యంతర ధర్మం వినిమయ ధర్మం అన్న ఒకటి. పూర్ణాంకాలలో స్థిత్యంతర వినిమయ ధర్మం గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 + 3 = 5, 3 + 2 = 5. ఇక్కడ 2 + 3 చేస్తున్నాం ఫస్ట్, తర్వాత ఈ ఆర్డర్ని చేంజ్ చేసి 3 + 2 చేస్తున్నాం. అప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. అంటే 2 + 3 అండ్ 3 + 2 అనేవి రెండు సమానం కదా, ఇవి రెండు మళ్ళీ పూర్ణాంకమే వచ్చింది. నెక్స్ట్ 7 + 8 = 15, 8 + 7 = 15, 7 + 8 ఇవి రెండు పూర్ణాంకాలను ప్లస్ చేస్తే పూర్ణాంకమే వచ్చింది, ఇవి రెండు పూర్ణాంకాలను ప్లస్ చేస్తే మళ్ళీ పూర్ణాంకమే వచ్చింది. ఇక్కడ ఆర్డర్ 7 + 8 తీసుకున్నాం, ఇక్కడ 8 + 7 తీసుకుంటే సేమ్ వస్తున్నాయి. ఈ విధంగా ఉండేదాన్ని ఏమంటాం? పూర్ణాంకాల్లో స్థిత్యంతర వినిమయ ధర్మం పాటిస్తుంది. ఎప్పుడు ఇది? సంకలనంలో స్థిత్యంతర వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక జత పూర్ణాంకాలను కూడే క్రమం మార్చినప్పటికీ వాటి మొత్తం ఒకే విధంగా ఉంది. ఇక్కడ 2 + 3 తీసుకున్నాం, ఇక్కడ 3 + 2 తీసుకున్నాం, అయినా కానీ వీటి మొత్తం అనేది ఒకే విధంగా ఉంది కదా. ఈ విధంగా ఉన్నప్పుడు అది ఏ ధర్మాన్ని పాటిస్తుంది? స్థిత్యంతర వినిమయ ధర్మాన్ని. ఇక్కడ మనం ప్లస్ చేస్తున్నాం కాబట్టి ఇది సంకలనంలో స్థిత్యంతర వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. మనం పూర్ణాంకాల్లో రెండే పాటిస్తాయి, ఏంటిది? సంకలనం మరియు గుణకారం. ఇవి రెండు ధర్మాలనే పాటిస్తుంది. ఓకేనా? వ్యవకలనం భాగాహారం పాటించదు. ఇందులో సంవృత ధర్మంలో పాటించలేదు అంటే ఏ ధర్మంలో కూడా మనకి పూర్ణాంకాలు అనేవి ఈ యొక్క పూర్ణాంకాల్లో వ్యవకలనం భాగాహారంలో ఏ ధర్మాన్ని కూడా పాటించదు. ఓన్లీ సంకలనం మరియు గుణకారంలోనే ఈ యొక్క పూర్ణాంకాల ధర్మాలు అనేవి పాటిస్తాయి. అనగా రెండు పూర్ణాంకాలను ఏ క్రమంలోనైనా కూడవచ్చు. మనం 2 + 3 చేసినా 5 వచ్చింది, 3 + 2 చేసినా 5 వచ్చింది. అంటే పూర్ణాంకాలను ఏ క్రమంలో కూడినా కానీ మనకు ఒకే రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి పూర్ణాంకాల సమితి సంకలనంలో స్థిత్యంతర ధర్మాన్ని కలిగి ఉంటుంది. దీనినే పూర్ణాంకాల సంకలన స్థిత్యంతర ధర్మం అంటాం. ఓకేనా? సంకలన స్థిత్యంతర ధర్మం అంటే ఏంటిది? మనము ఏదైనా ఆర్డర్లో తీసుకొని ప్లేస్ చేసినాం అనుకో, మళ్ళీ అదే ఆర్డర్ని మార్చినా అదే ఒకే రిజల్ట్ రావాలి. అలాంటి దాన్ని ఏమంటాం? స్థిత్యంతర ధర్మం అంటుంది. స్థిత్యంతర ధర్మం పూర్ణాంకాల్లో సంకలనంలో పాటిస్తుంది. అంటే మనం 2 + 3 తీసుకున్నాం, 3 + 2 తీసుకున్నా సేమ్ రిజల్ట్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 6 × 5, 6 × 5 = 30, 5 6 = 30. ఇక్కడ 6 × 5 చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఇదే ఇంటూ చేసుకుంటున్నాం కానీ దీని యొక్క క్రమం మార్చినాం. ఫస్ట్ 5 తీసుకున్నాం, తర్వాత 6, 5 × 6 = 30. మనకి ఇవి రెండు పూర్ణాంకాలను రెండింటిని గుణకారం చేస్తే మళ్ళీ పూర్ణాంకం వచ్చింది, పూర్ణాంకాలను రెండింటిని గుణకారం చేస్తే పూర్ణాంకం వచ్చింది. అంటే సింగిల్గా చూసుకున్నట్లయితే ఇది సంవృత ధర్మాన్ని, గుణకారంలో సంవృత ధర్మాన్ని పాటిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఆర్డర్ చేంజ్ చేసినాం, 6 × 5, 5 × 6 చేసినా మనకు సేమ్ వస్తుంది. అంటే ఇది ఏ ధర్మాన్ని పాటిస్తుంది? గుణకారంలో స్థిత్యంతర ధర్మాన్ని కూడా కలిగి ఉంటుంది. స్థిత్యంతర ధర్మం అంటే మనం ఆర్డర్ చేంజ్ చేసినాం, 6 × 5, 5 × 6 చేసినా మనకు ఒకే విధంగా ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క పూర్ణాంకాల సమితిలో సంకలనం గుణకారాలలో స్థిత్యంతర ధర్మం కలిగి ఉంటుంది. మరి వ్యవకలనం భాగాహారంలో కలిగి ఉంటుందా? 5 - 2 = 3. ఆర్డర్ చేంజ్ చేద్దాం, 2 - 5 = -3. -3 అనేది పూర్ణాంకాల్లో ఉండదు కదా, కాబట్టి పూర్ణాంకాల్లో వ్యవకలనం భాగాహారం స్థిత్యంతర ధర్మాన్ని పాటించదు. ఓకేనా? ఏమేమి నేర్చుకున్నాం మనం? సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం. నెక్స్ట్ సంకలన గుణకారాలలో సహచర ధర్మం. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? సహచర ధర్మం. సహచర ధర్మం అంటే చూడండి ఫ్రెండ్స్, 3 + 4 + 5, దీనికి బ్రాకెట్ ఉంది. 3 + 4 ఎంత? 7, 7 + 5, 7 + 5 12. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 + 4 + 5, ఇక్కడ బ్రాకెట్ ఏమో 3కి 4కి ఉంది, ఇక్కడ బ్రాకెట్ 4కి 5 ఉంది. అంటే 3 + 4 + 5 9, 3 + 9 12. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న మనకు 12 వచ్చింది, ఈ విధంగా చేసిన 12 వచ్చింది. ఓకేనా? కావున ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా. అంటే 3 + 4 + 5, 3 + 4 + 5 ఇవి రెండు కూడా 12 అంటే ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. మనం ఒకటిలో మొదట 3 4ను కూడినాం, తర్వాత దాని యొక్క మొత్తాన్ని 5కి కలిపినాం. నెక్స్ట్ రెండవ దాంట్లో ఏం చేసినాం? 4 5లను కూడి మొత్తానికి ఏం కలిపినాం? 3ని కలిపినాం. కానీ రెండిటి మొత్తంలో ఒకే విధంగా సమానంగా వచ్చింది. ఎట్లా కూడినా కానీ రెండిటి మొత్తం అనేది మనకు సమానంగా వచ్చింది. దీనిని ఏమంటాం? పూర్ణాంకాల సంకలనంలో సహచర ధర్మం అని అంటాం. ఓకేనా?
అట్లనే సంకలనంలో సహచర ధర్మాన్ని పాటిస్తుంది అంటే మనకు గుణకారంలో కూడా పాటిస్తుంది. ఇక్కడ చూడండి 4 ఇంటూ 3 ఇంటూ 2, ఇక్కడ 2 2 ఇంటూ 4 ఇంటూ 3, ఇక్కడ 4 3కు బ్రాకెట్ ఉంది, ఇక్కడ 3 2కు సేమ్ నెంబర్స్, మరి ఇంటూ చేద్దాం. 3 ఇంటూ 2కు 4 రేట్లు, 3 6, 6 ఇంటూ 4 కదా, 6 4 24, ఆన్సర్ 24. చూడే 4 3 12, 12 ఇంటూ 2 12 2 24, అంటే మనకి ఇవి రెండు కూడా ఈక్వల్ వస్తున్నాయి. అంటే ఏ క్రమంలో గుణకారం చేసిన ఫలితం ఏమవుతుంది, ఒకటే వస్తుంది. ఈ క్రమంలో ఇంటూ చేసిన మనకు 24 వచ్చింది, ఈ క్రమంలో కూడా 24 వచ్చింది. కాబట్టి దీనిని బట్టి ఏమర్థమవుతుంది, పూర్ణాంకాలు గుణకారంలో సహచర ధర్మాన్ని పాటిస్తాయి. ఓకేనా. కావున పూర్ణాంకాలు సంకలనం మరియు గుణకార ప్రక్రియల దృష్ట్యా సహచర ధర్మాన్ని పాటిస్తాయి. సహచర ధర్మం అంటే ఏంటిది, మనం ఎన్ని నెంబర్స్ తీసుకున్నా కానీ దాని యొక్క ఆర్డర్లో చేంజ్ చేసి ప్లస్ చేసినా కానీ మనకు ఇంటూ చేసినా కానీ ఒకే విలువ వస్తుంది. దాన్ని ఏమంటాం, సహచర ధర్మం అంటాం. ఎందులో పాటిస్తుంది, పూర్ణాంకాల సంకలన గుణకారంలో మాత్రమే సహచర ధర్మాన్ని పాటిస్తాయి. వ్యవకలనం భాగాహారంలో పూర్ణాంకాలు ఎలాంటి ధర్మాలను పాటించవు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 196 + 57 + 4ని కనుగొనమన్నారు. ఇవి ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, సహచర ధర్మం, స్థిత్యంతర ధర్మం, సంవృత ధర్మం. ఈ మూడింటిని ఉపయోగించి మనం ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ 196 + 57 + 4 ఉంది కదా, దీనికి బ్రాకెట్ ఉంచుకుందాం. దీన్ని ఇటు అటు చేంజ్ చేస్తే ఏమవుతుంది, 4 + 57. అంటే ఈ విధంగా చేసేది మనకి సేమ్ వాల్యూ వస్తుంది. 57 + 4 అన్నా 4 + 57 అన్నా సేమ్ వాల్యూ వస్తుంది. అంటే ఇది ఇక్కడ ఏం ధర్మం పాటించినట్టు, స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తుంది. నెక్స్ట్ 196 + 4కి బ్రాకెట్ పెట్టుకున్నాం, +57. 196 + 4 200 +57 ఎంత వస్తుంది, 257. ఇదేం ధర్మం అవుతుంది, సహచర ధర్మం. అంటే మనం ఆర్డర్ మార్చినప్పటికీ కూడా ప్లస్ చేసేది మనకు ఒకటే వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనం స్థిత్యంతర, సహచర, సంవృత ధర్మాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. 2 × 2 × 3 × 5ని కనుగొని ఫస్ట్ ఆర్డర్లో రాసుకున్నాం. ఫస్ట్ ఈ 2 అనేది 5తో మల్టిప్లై చేసాం, తర్వాత ఈ 2 అనేది 5తో మల్టిప్లై చేసాం ఇంటూ 3. ఇక్కడ ఏం ధర్మం పాటిస్తుంది, ఇది స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం 5 2s 10, 2 5s 10 కదా, కాబట్టి ఇదే ధర్మం, స్థిత్యంతర ధర్మం. నెక్స్ట్ సహచర ధర్మం, అంటే 5 × 2 చేస్తే మనకి 10 వస్తుంది, 2 × 5 చేసినా కానీ 10 వస్తుంది. ఆర్డర్ మార్చినప్పటికీ కూడా అది దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వట్లేదు, కాబట్టి ఇదేంటిది, సహచర ధర్మం. ఇప్పుడు ఇంటూ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, విభాగ న్యాయం గురించి నేర్చుకుందాం. విభాగ న్యాయం గురించి నేర్చుకుందాం. 5 × 4, 5 × 4 అని ఇచ్చింది. ఇక్కడ 5ని ఎట్లా రాసుకున్నాం మనం, 2 + 3. 2 + 3 ఏమవుతుంది, 5. 2 + 3 5, అంటే 5 వచ్చింది. 4 అనేది 5కి ఇంటూ అవుతుంది, 3కి ఇంటూ అవుతుంది. చూడండి ఇక్కడ 5ని ఎట్లా రాసుకున్నామంటే 2 + 3, 2 + 3 5 ఇంటూ 4, అంటే 4 × 2, 2 × 4 + 3 × 4, 3 × 4 ఏమవుతుంది, 2 4s 8 + 3 4s 12 = 20. ఓకేనా, అర్థమైందా. ఇది 5 × 4, 5ని ఎట్లా రాసుకున్నాం, 2 + 3గా రాసుకున్నాం. 2 + 3 5 ఇంటూ 4 ఉంది కాబట్టి 2 × 4 + 3 × 4, 2 4 8 + 3 4 20, ఎంత వచ్చింది, 20. ఇక్కడ చూడండి 5ని ఎట్లా రాసుకున్నాం, 2 + 3గా రాసుకున్నాం. 5 × 4 ఎట్లా రాసుకున్నాం, 2 + 3 × 4 అని చెప్పగలం. ఓకేనా, దీన్ని ఏమంటాం, విభాగ న్యాయం అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ 5 + 6 × 7 అంటే ఏం చేస్తాం, 5 × 7 + 6 × 7, 5 × 7 + 6 × 7, 5 + 6 × 7, 5 + 6 11, 11 × 7 77. ఇక్కడ చూడండి 5 + 6 35 +
35 ప్లస్ 6 7s 42 ఎంత వచ్చింది 72. అంటే ఇది చేసినా మనకు 77 వచ్చింది. 11 into 7 చేసినా 77. ఏ ప్రాసెస్లో చేసినా మనకు ఆన్సర్ ఒకే విధంగా వస్తుంది. ఇదేంటిది విభాగ న్యాయం. రెండు సమానమని చూడవచ్చు, దీనినే విభాగ న్యాయం అని అంటాం. ఏమంటాం? విభాగ న్యాయం. విభాగ న్యాయం అంటే ఏం చేస్తాం? ఇట్లా ఇంటూలో ఉంటే దీన్ని ఏదైనా ఒక నెంబర్గా విడదీసుకొని ఈ ఇంటూనే దీంతో ఇంటూ చేస్తాం. ఆ విధంగా చేసుకోవాలి. అదేమవుతుంది? విభాగ న్యాయం అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విభాగ న్యాయాన్ని ఉపయోగించి 2 into 5 plus 6 ఇవి అన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 2 into 5 plus 6 235ని ఇంటూ చేయాలి. ఏంటి? 2 into 5 plus 2 into 6 మళ్ళీ 5 plus 6 2 into 2 5 plus 6 ఎంత? 5 plus 6 11 11 into 2 11 into 2 ఏమవుతుంది? 22. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 22. నెక్స్ట్ 5 into 7 plus 8 5 into 7 ప్లస్ 5 into 8 మళ్ళీ 5 అనేది కామన్ ఉందిగా, ఇంటూ 5గా తీసుకున్నాం. 7 plus 8 7 plus 8 15 15 into 5 75. ఈ విధంగా విభాగ న్యాయం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకు ఈ యొక్క పూర్ణాంకాలలోని ధర్మాలు అనేవి కంప్లీట్ అయ్యాయి. దేని గురించి నేర్చుకున్నాం మనం? సంవృత ధర్మం, స్థిత్యంతర ధర్మం, సహచర ధర్మం, విభాగ న్యాయం. ఈ 4 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 3 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో మనకు ఈ చాప్టర్ అనేది క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.